హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? నేను చాలా అంటే చాలా బాగున్నాను. ఇంట్లో అందరూ ఉన్నారు ఫ్రెండ్స్? ఇంట్లో అందరూ బాగున్నారా? ఇంట్లో అందరినీ అడిగానని చెప్పండి. అందరికీ కూడా గుడ్ ఈవినింగ్. ఇప్పుడు వచ్చేసి ఈవినింగ్ 5 o'clock అయితే అవుతుంది. ఇప్పుడైతే వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను. ఎప్పుడు మార్నింగ్ అయితే షేర్ చేస్తాను కదా, సో అందుకని చెప్పేసి ఈవినింగ్ అయితే స్టార్ట్ చేశాను. అయితే ఈవినింగ్ నుంచి నైట్ వరకు ఏం చేస్తున్నాను అంతా కూడా మీకైతే షేర్ చేస్తాను. స్కిప్ చేయకుండా చేస్తుండేను, సరేనా ఫ్రెండ్స్? మల్లెపూలు కోద్దామని చెప్పేసి ఇదిగోండి నేనైతే కిందకైతే వచ్చాను. ఇక్కడైతే మల్లె మొగ్గలన్నీ కూడా కోస్తున్నాను. చాలా ఎక్కువగానే ఉన్నాయి. రోజుకి ఒకలా పోస్తున్నాయి ఇవి. ఒక్కొక్క రోజు ఎక్కువ, ఒక రోజు తక్కువగా అలా అయితే ఉన్నాయి. నేనైతే ఇంక ఈరోజు అయితే కోసుకుంటున్నాను. రోజు ఎవరో ఒకరు కోసుకుంటూ ఉంటారు, ఇంకా నేనైనా కాదు. ఈవినింగ్ టైం చూస్తున్నారు కదా, గ్రీన్ కలర్తో మొక్కలన్నీ కూడా చాలా అందంగా అయితే కనిపిస్తున్నాయి. ఇంకా ఇక్కడ ఏమేమి ఉన్నాయి అన్నీ కూడా మీకు అయితే చూపిస్తాను చూడండి. ఇదిగోండి రోజ్ ప్లాంట్స్ కూడా ఉన్నాయి, అండ్ జామకాయ చెట్టు కూడా ఉంది, అండ్ బ్యూటిఫుల్గా వచ్చేసి ఇదిగోండి కరివేపాకు చెట్టు కూడా ఉంది. దా పడిపోయింది, దా పైకి రా, దా దిహాన్, దా దిహాన్. హాయ్ చెప్పు, హాయ్ ముద్దెట్టు. హలో ఫ్రెండ్స్, చూస్తారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఇదిగోండి మల్లెపూలు అయితే కోసుకొని తీసుకొచ్చుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి అండ్ రైన్ కూడా అయితే వస్తుంది, బట్ హెవీగా అయితే రావట్లేదు, చిన్న డ్రాప్స్ అయితే వస్తున్నాయి. ఎనీవే ఇదిగోండి కోసి తీసుకొచ్చాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి మా దేహాన్ని చూసారు కదా ఫ్రెండ్స్, ఏదో వీడియోలో హాయ్ చూపిస్తాడా కానీ అసలు హెల్త్ బాగాలేదు దేహానికి. మార్నింగ్ నుంచి కూడా చాలా కోల్డ్గా అయితే ఉంది. ఇంకా కోల్డ్ ఉంటే ఇంక బాడీ అంతా కూడా కొంచెం మనకే కొంచెం విపరీతంగా ఉంటుంది కదా, కొంచెం ఫీవర్ సిమ్టమ్స్లా అయితే ఉంటాయి. సో అందుకని చెప్పేసి ఈ కోల్డ్ వల్ల కొంచెం నీరసంగా అయితే ఉన్నాడు. ఏదో అలా ఆడుతున్నాడు తప్ప కొంచెం అయితే నీరసంగానే ఉంది దేహానికి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి చూసారు కదా, దేహాన్ని అయితే పట్టుకొని వచ్చాడు స్నాక్స్. అంటే దేహాన్ అంటే దేహాన్ అనుకోకండి, అదే దేహాన్ వాళ్ళ డాడీ వెళ్ళి ఇదిగోండి సమోసా తెచ్చారు. ఇదిగో దేహాన్ అప్పుడే తిని చిరాకు చేసేసాడు, లాగేశాడు. చల్లగా ఉంది కాబట్టి వేడివేడిగా సమోసా. ఇంకేం ఫ్రెండ్స్ మరి విశేషాలు, ఏం చేస్తున్నారు? ఇదిగోండి ఫ్రెండ్స్ బ్రెడ్ బజ్జీ ఉంటావా? ఏదో ఈరోజు తెచ్చుకున్నాం అంతే, స్నాక్స్ అంతే తప్ప ఇంకా డైలీగా ఇంకా ఇలా స్నాక్స్ తెచ్చుకొని బజ్జీలు సమోసాలు అయితే మేమైతే తినము. ఏదో ఈరోజు అయితే తెచ్చారు మా హస్బెండ్, అంటే దేహాన్ని బయటికి తీసుకెళ్ళి సరదాగా, అందుకని చెప్పి తీసుకొని వచ్చారు. ఇంకా రోజు ఇంట్లో ఈవినింగ్ అయితే ఏదో ఒకటి నేనైతే ప్రిపేర్ చేసుకుంటాను. జీరా వాటర్ లేదంటే గ్రీన్ టీ ఏదో ఒకటి ప్రిపేర్ చేసుకుంటాను. ఇంక ఈవినింగ్ అవే ఎప్పుడో ఒకసారి స్నాక్స్ అయితే తింటూ ఉంటాము, అంతే తప్ప ఇంకా వస్తామని అదే తిన్నామన్నమాట. చూసారు కదా ఫ్రెండ్స్, తిన్నది తక్కువ, కింద జల్లింది అయితే ఎక్కువ. చూస్తున్నారు కదా మొత్తం అంతా కూడా అలా స్ప్రెడ్ చేసేసాడు. ఇదిగోండి మొత్తం అంతా స్పాయిల్ అయితే అయిపోయింది. హలో గాయస్, గిన్నెలు అయితే మంచిగా క్లీన్ అయితే చేస్తాను. ఇంకా గిన్నెలు అయితే అయిపోయినవి. ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ మొత్తం హౌస్ అండ్ బయట మొత్తం అంతా కూడా క్లీన్ చేసుకోవాలి. ఇంక ఇవన్నీ కూడా నేనైతే షేర్ చేయట్లేదు. మొత్తం అన్నీ కూడా క్లీన్ చేసేసి మొత్తం అన్నీ కూడా తుడిసేసి శుభ్రం చేసేసి మళ్ళీ అయితే మీతో మాట్లాడతాను, సరేనా? ఓకే ఫ్రెండ్స్, క్లీనింగ్ సెక్షన్ కూడా అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే రైస్ అయితే కుక్ చేసేస్తాను. అంటే ఎర్లీగానే కుక్ చేస్తున్నాను రైస్. అంటే ఇంకా పిల్లలున్న ఇంట్లో మనం ఎర్లీగానే అయితే కుక్ చేసుకోవాలి కదా. ఈవినింగ్ అయితే నేనైతే రైస్ త్వరగానే కుక్ చేసేస్తాను, ఎందుకంటే దేహాన్ని అయితే కొంచెం త్వరగా పెట్టేవాళ్ళు కదా. అండ్ ఇప్పుడు మనకి టైం 7 అయినా సరే వెలుగు అయితే అలాగే ఉంటుంది. ఇప్పుడు టైం వచ్చి 6 o'clock అయింది, బట్ ఇంకా అయితే మొత్తం అంతా కూడా వెలుగు మామూలుగానే ఉంది బయట. ఇప్పుడు వచ్చేసి రైస్ అయితే కుక్ చేసేస్తాను. కర్రీ అయితే మార్నింగ్ అయితే ఫిష్ అయితే వండాను, దేహాన్ని అయితే ఫిష్ అయితే తిన్నాను. మళ్ళీ ఇప్పుడు దేహానికి సపరేట్గా అయితే ఏదో ఒకటి చారు లేదంటే పెరుగు వేసే
మళ్ళీ పెరుగు పెడదామన్నా దేహానికి కోల్డ్ కాబట్టి పెరుగు కూడా పెట్టకూడదు, కొంచెం చారు పెడతాను దేహానికి. ఇంకా ఈరోజు అయితే దేహాన్ని అయితే చారుతో అయితే భోజనం చేస్తాడు. సరేనా? అండ్ నేను దేహాన్ అయితే ఇదిగోండి మేమైతే ఇంకా హౌస్ బ్యాక్ సైడ్కి అయితే వచ్చాము. చూస్తున్నారు కదా గాలి ఎంత విపరీతంగా వేస్తుందో, చాలా చాలా దారుణంగా అయితే ఉంది. అండ్ మేము ఎందుకు వచ్చామంటే మేమైతే రోజు ఈవినింగ్ అయితే డైలీగా దిహాన్ నేను అయితే ఇంటి బ్యాక్ సైడ్కి అయితే వస్తాము, అంటే విండోస్ క్లోజ్ చేయడానికి అని చెప్పేసి మేమైతే వస్తామన్నమాట. ఇంకా అలాగే అయితే వచ్చాము ఈవినింగ్. ఇంకా దిహాన్ నేను అయితే కాసేపు ఇలాగ ఇక్కడ అలా నుంచొని కాసేపు స్పెండ్ చేసి డైలీ ఫ్రెండ్స్ ఇలాగే చేస్తాము ఈవినింగ్. ఇంకా కాసేపు ఇలా స్పెండ్ చేసి అప్పుడు మళ్ళీ రిటర్న్ అయితే వెళ్ళిపోతాం అనమాట. అందుకని చెప్పేసి ఇప్పుడైతే ఇదిగోండి విండోస్ క్లోజ్ చేద్దామని అయితే ఇలా అయితే వచ్చాను. క్లైమేట్ కూడా చాలా ఓసమ్గా ఉంది కదని చెప్పేసి మీకు కూడా అయితే షేర్ చేస్తాను. ఒకసారి ఓవరాల్గా లుక్ చూపిస్తాను చూడండి. అండ్ దేహాన్ని కూడా చూపిస్తాను ఏం చేస్తున్నాడో ఏంటో. ఇదిగోండి చూస్తున్నారు కదా దేహాన్ని చూడండి. ఇక్కడ నుంచొని అయితే ఆ పక్కన వైపు ఉన్న వాళ్ళని అయితే చూస్తున్నాడు అనమాట. అక్కడ పక్కన అయితే కొంతమంది కిడ్స్ కూడా ఉన్నారు, ఆడుకుంటున్నారు, వాళ్ళని అయితే చూస్తున్నాడు. ఇంకెలా అయితే మేము డైలీ ఈవినింగ్ ఇలా వచ్చి బ్యాక్ సైడ్కి ఇవన్నీ కూడా క్లోజ్ చేసుకొని మా పని మేము చూసుకొని కాసేపు ఉండి మేము మళ్ళీ అయితే ఇంకా వెళ్ళిపోతాం అనమాట. ఇది వచ్చేసి ఇంకా మాకు డైలీగా జరిగే పని. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి మల్లెపూలు కోసుకొని వచ్చాను కదా, ఇవైతే మాల అయితే కట్టుకుందామని చెప్పేసి అనుకుంటున్నాను. బట్ నాకైతే కట్టడం రాదు, అందుకే సూది తీసుకున్నాను. చూసారా ఫ్రెండ్స్ ఎంత నీరసంగా అయిపోయాడో. ఇదిగోండి రంపు వచ్చింది కానీ పాపం చాలా నీరసంగా అయిపోయాడు. ఇంకొండి ఇప్పుడైతే ఏడుపు కూడా స్టార్ట్ చేశాడు. సిరప్ తాగుతావమ్మా? సిరప్ తాగుతావా? యాడికే సిరప్ తాగే. ఒక పక్కన అయితే హాట్ వాటర్ అయితే మరుగుతున్నాయి, ఒక పక్క అయితే రైస్ కూడా కుక్ అవుతుంది. ఇంకా రైస్ తినిపించేసి కొంచెం సిరప్ పట్టి అయితే ఇంకా పడుకోబెట్టాలి. కొంచెం చిరాగ్గా ఉంటుంది కదా, రంపు వస్తే మనకే చాలా దారుణంగా ఉంటుంది. అమ్మా అమ్మా ఏంటమ్మా అమ్మా అమ్మా ఏంటమ్మా ఇదిగో సరే ఫ్రెండ్స్ వీడియో అయితే ఎండ్ చేసేస్తున్నాను ఇక్కడతోటి. దిహాన్కి అయితే ఇంకా భోజనం అయితే పెట్టేసి ఇంకా దిహాన్ అయితే చూసుకోవాలి. దిహాన్ అయితే ఇదిగోండి ఇంక ఏడ్ చేస్తున్నాడు, కొంచెం బాగాలేదు కదా. సరేనా ఫ్రెండ్స్, ఇంకా ఈ చిన్న బ్లాగ్ అయితే ఎండ్ చేసేస్తున్నాను. దిహాన్ ఆడకమ్మా. ఓకే ఫ్రెండ్స్ మరి ఉంటాను. వీడియోస్ దగ్గర లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్ 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 చెప్పమ్మా. బాయ్ బాయ్. చూసారా ఫ్రెండ్స్ బాగోపోయినా బాయ్ చెప్పేస్తున్నాడు. మీరైతే వీడియో అయితే లైక్ చేయడం అయితే మర్చిపోకండి. సరేనా ఫ్రెండ్స్? పిల్లలతో అయితే వీడియో చేయడం అయితే కష్టమే కదా ఫ్రెండ్స్. మీరైతే కంపల్సరీగా లైక్ చేసి షేర్ చేయండి. సరేనా? బాయ్.